జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహాదేవ్పూర్లో 5 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ విద్యార్థులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న చిన్నారికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన చిన్నారిని చూసిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహాదేవ్పూర్లో 5 ఏళ్ల బాలికపై ఇద్దరు మైనర్ విద్యార్థులు అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటున్న చిన్నారికి ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పి తీసుకువెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టారు ఇద్దరు మైనర్ బాలురు. అయితే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిన చిన్నారిని చూసిన తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మైనర్ విద్యార్థులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, బిందు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారి మైనర్ బాలికపై ఇద్దరు మైనర్ బాలులు చాక్లెట్ ఆశ చూపి ఆదివారం రోజు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆలస్యంగా వచ్చిన ఘటనతో ఒక్కసారిగా అటు గ్రామస్తులు తల్లిదండ్రులు నివ్వెరపోయారు. అయితే బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చిన తరుణంలో తల్లిదండ్రులు వాకప్ చేసి అనంతరం హాస్పిటల్ తీసుకెళ్లగా అక్కడ నుంచి భూపాలపల్లి జిల్లాలోని 1000 పడకల ఆసుపత్రికి తరలించడంతో అయితే అక్కడ వైద్యులు నిర్ధారించి చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ ఘటన పైన సీరియస్ గా దర్యాప్తు చేయడం కోసం పోలీసులు ఇప్పటికే సుమోటోగా కేసు నమోదు చేసుకుని అటు డిఎస్పీ ఆధ్వర్యంలో అత్యంత గోప్యంగా ఈ యొక్క కేసును విచారిస్తున్నారు. ఎందుకంటే అటు ఇద్దరు బాలురు కూడా మైనర్ బాలులే కాబట్టికే, అటు మైనర్ బాలిక కాబట్టికే ఈ యొక్క కేసును అత్యంత గోప్యంగా ఈ యొక్క విచారిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే అటు నిందితులైనటువంటి మైనర్ ఇద్దరు బాలులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా ఒకరు 7వ తరగతి, ఒకరు 9వ తరగతి చదువుతున్న బాలురుగా గుర్తించారు. వారి తల్లిదండ్రులను కూడా పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.